హే గైస్, ఈ ఇయర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన దేవరా ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ట్రైలర్ ఫస్ట్ లో ప్రకాష్ రాజ్ ఇతనికి స్టోరీ నరేట్ చేస్తాడు. ఇతని పేరు ఏంటో ఏమో కానీ మోస్ట్లీ దేవరా గురించి తెలుసుకుందామని వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత కోస్టల్ ల్యాండ్ ని చూపిస్తారు. ఫైర్ తో కనిపిస్తుంది కదా, వీళ్ళు అక్కడ ఆయుధ పూజ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి జరుపుకొని దాంతో పాటుగా ఈ గేమ్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అందరూ ఎడాపెడా తన్ని భైరవ విన్ అవుతాడు. అయితే ఆ భైరానే దేవర తన్ని కింగ్ అవుతాడు. మేబీ ఆ గేమ్ పవర్ కోసం అయి ఉండొచ్చు. నెక్స్ట్ వీళ్ళు దొంగతనం చేస్తారు కదా, చాలానే షిప్స్ దొంగతనం చేస్తున్నారు అనుకోండి. అందులో ఒక షిప్ నేమ్ వచ్చేసి ఈథన్. ఇది గ్లిమ్స్ లో ఉంటుంది. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ, సూపర్ ఉంటాయి అసలు చెప్పాలంటే. వీళ్ళిద్దరు ఫైట్, ఇంకా ఈ షార్ట్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఈ షార్ట్ లో రిఫ్లెక్షన్స్, డెడ్ బాడీస్ వేలాడేయడం ఎక్స్ షేప్ లో. మోస్ట్లీ వీళ్ళని చంపేదైతే దేవరనే అయి ఉండొచ్చు. ఆ మనుషులు కూడా బైరా వాళ్ళ మనుషులే, అందుకోసమనే అక్కడికి వచ్చి వాళ్ళ మనుషుల్ని చూస్తాడు. అలాగే మూవీలో వైలెన్స్ ఇంకా బ్లడ్ ని మాత్రం చాలా ఎక్కువగా చూపించబోతున్నారు. బైరా ఇంకా దేవరా ఫేస్ ఆఫ్ అంటే రైవలరీ కోసం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఎస్పెషల్లీ ఆ గేమ్ లో వీళ్ళిద్దరి ఫైట్ ఎవరు గెలుస్తారో ఏంటో, అంటే దేవరనే గెలుస్తారు అనుకోండి ఆఖరికి, కానీ ఎంత ఇంటెన్సివ్ గా చూపిస్తారు అనేది ఇక్కడ మ్యాటర్. బైరా ఎలాగో ఓడిపోతాడు. ఇది సైఫ్ అలీ ఖాన్ గారి బర్త్డే గేమ్స్ లో చూపించారు కదా, అందులో దేవరాని చూపించలేదు కానీ ఈ ట్రైలర్ లో కొంచెం చూపించారు బాగా. ఈ పోస్టర్ చూసి అయితే 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఉంటుందని అనుకున్నా, బట్ ఒకటి బ్యాక్ స్టోరీ అంటే పాస్ట్ అన్నమాట, ఇంకొకటి ప్రెసెంట్ టైమ్ లైన్ లో జరుగుతుందని అనుకున్నా. కానీ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని కన్ఫర్మ్ చేశాడు. బైరా అయితే కన్ఫర్మ్ 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఖచ్చితంగా ఉంటాడు. అది ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా రివెంజ్ కోసం బాగా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు బైరా అయితే, ఎప్పుడు చంపుదామని దేవరాని. ఇందాక చెప్పాను కదా ఒక షార్ట్ గురించి, అది ఈ షార్టే. ఈ షార్ట్ అయితే అసలు చెప్పాలంటే ఎక్సలెంట్. ఆ ఫైర్ లో ఒక పర్సన్ బ్లాక్ లోక్ వేసుకొని ఆ వెపన్స్ తో పట్టుకొని నిల్చొని ఉంటాడు కదా, దీన్ని చూస్తూ ఉంటే ఫియర్ కి సింబాలిక్ గా ఉన్నట్టుంది. మైండ్ లో నుంచి అసలు పోవటం లేదు ఈ షార్ట్ అయితే. ఎట్ ది సేమ్ టైం ఈ షార్ట్ సిమిలర్ గా ఎక్కడో చూసినట్టు ఉంటుంది. అది ఈ షార్టే పుస్ ఇన్ బూట్స్ ద లాస్ట్ విష్ అనే యానిమేటెడ్ మూవీలో ఉంటుంది. వుల్ఫ్ ఆర్ డెత్ ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సేమ్ బ్లాక్ లోక్ వేసుకొని వెపన్స్ పట్టుకొని ఉంటాడు. ఈ వుల్ఫ్ అయితే పుస్ ని చంపడానికి వస్తాడు. పుస్ అంటే ఇక్కడ క్యాట్, మెయిన్ క్యారెక్టర్ అంటే హీరో. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏది ఈ వుల్ఫ్ విజిల్ తో అలా నడుస్తూ ఉంటాడు కదా, దీన్ని మోస్ట్లీ ఇన్స్టా రీల్స్ ఇంకా షార్ట్ లో వైరల్ అయ్యింది. మీమ్స్ లో దీన్ని బాగా వాడతారు టెంప్లెట్ గా. దేవరా పార్ట్ 1 గ్లిమ్స్ చూసినప్పుడు కూడా వైకింగ్స్ చూసిన వైప్ కూడా వచ్చింది. ఇన్స్పిరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఏదన్నా ఉండనివ్వండి, కానీ స్టోరీకి తగ్గట్టు బ్లెండ్ చేసి పర్ఫెక్ట్ గా ఉంటే ఓకే. ఆ తర్వాత సముద్రంలో స్కెల్టన్ ని చూడొచ్చు, కానీ వీటికి రోప్స్ కట్టి ఉంటాయి. వీళ్ళకి ఇంత దారుణమైన డెత్ ఎలా వచ్చిందో మూవీలోనే చూడాలి. వీడియో కంటిన్యూషన్ లో వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక, ఈ ఛానల్ కొత్తది గైస్, సో మీరు నా కంటెంట్ నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కొంచెం రీచ్ వస్తుంది. ఇవన్నీ చేయకపోతే దేవరా నా ఫ్రెండే, చూస్తున్నారుగా ఎంత బ్లడీ వైలెంట్ గా ఉన్నాడు, చూసుకోండి. మరి ఇక్కడ నుంచి చెప్పేది అంతా నా థియరీ, పాసిబుల్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఈ రెవెలరీ ఉంది కదా బైరా ఇంకా దేవరాది, ఈ డైలాగ్ ఉంటుంది కదా, చెడు కోసం అని ఎవరైతే ధైర్యం చేసి సంద్రం వైపుగా వెళ్తారో ఆ ధైర్యానికి భయాన్ని అవుతా అని ఎన్టీఆర్ చెప్తాడు కదా. ఈ డైలాగ్ విన్న తర్వాత దేవరా బైరాన్ని ఆపటానికి ప్రయత్నిస్తుండొచ్చు. అందుకే ఈ షిప్ లో దేవరా కొట్టేది నేవీ పర్సన్స్ ని కాదు, బైరాకి సంబంధించిన మనుషుల్ని. ఒకప్పుడు కూడా దేవరా ఇంకా బైరా కలిసి ఈ వర్క్ చేసి ఉండాలి. ఈ షార్ట్ ని చూస్తుంటే అలానే ఉంది, కానీ బైరానేమో కంటిన్యూ చేస్తాడు ఆ వర్క్, కాకపోతే దేవరా చేంజ్ అవుతాడు. ఇలా పాసిబుల్ అవుతే దేవరా బైరా గురించి తెలుసు, కానీ స్టిల్ ఛాన్సెస్ ఇస్తుంటాడు తనకి. ఈ సెట్ ని గమనించండి, రెడీస్ లో ఉంటుంది, ఇక్కడ ఇంకా ఇక్కడ సిమిలర్ గానే ఉంటుంది. మేబీ ఇది ఒక సీక్వెన్స్ లాగా అనుకుంటే ఫైట్ జరిగి ఆ తర్వాత గేమ్ లో విన్ అయ్యాక దేవరా ఒక ఎలివేషన్ షాట్. బైరాని ఒక గుడ్ వేలో ఉండాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ బైరా అయితే అలా మారడు. సో ఇలా బైరానే ఈ దొంగతనాలు అంటే కంటైనర్స్ ని, నేవీ ఆఫీసర్స్ ని చంపడం ఇవన్నీ నచ్చక వాళ్ళ మనుషులు ఉంటారు కదా ప్రతిసారి పంపిస్తుంటాడు, వాళ్ళందరినీ దేవరానే చంపి బైరాని
ఆ ప్లేస్ నుంచి ఎక్స్పెల్ చేస్తాడు, అందుకే దూరంగా ఉంటాడు. బట్ స్టిల్ ఇంకా కొన్ని అటెంప్ట్స్ చేస్తాడు దేవరాని చంపుదామని. వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కైమగామ చేసి పడేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దేవర అయితే మళ్ళీ ఇక్కడ షిప్ దగ్గరికి వెళ్తాడు కదా. ఆ తర్వాత దేవర కొడుకు కూడా వెళ్తాడు. ఈ బోట్ లో చూడొచ్చు మనం. ఈ షెట్ కూడా సేమ్ ఉంటుంది, అంటే వీళ్ళ బామ్మతో మాట్లాడి ఆ తర్వాత వెళ్తాడు అనమాట. ఇక్కడ చూడండి దేవర కొడుకు వెనకాల కూడా ఒక షార్క్ ఉంటుంది. షార్క్ స్కెల్టన్ కూడా ఉంటుంది. వీళ్ళైతే సముద్రంలోకి వెళ్లి మరి షార్క్స్ ని పట్టుకుంటారు అనమాట. దాంతో పాటుగా ట్రైలర్ లాస్ట్ లో షార్క్ పైకి వెళ్తాడు చూడండి. ఇది మోస్ట్లీ దేవర సన్ అయి ఉంటాడు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవర కొడుకు అయితే ఆ గేమ్ లో పార్టిసిపేట్ అవుతారు. ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది, దీన్ని మనం గమనించవచ్చు. ఇంకొకటి డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, వెపన్ ని ఎలా డిజైన్ చేశాడో ఏమో గానీ తన చేతి మీద ఆ వెపన్ పడ్డాక క్లోజ్ అవుతుంది, అంటే ఇలా దగ్గరకు అవుతుంది. అలాగే దేవర కొడుకుకి బట్టలు లేవో ఏమో కానీ ఈ కైండ్ ఆఫ్ షర్ట్ ని చాలా సార్లు చూస్తాము ట్రైలర్ లో. ఇక్కడ ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే దేవర అయితే చనిపోకుండా ఉండొచ్చు. ఇది వైల్డ్ గెస్, ఇతను మేబీ దేవర కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అంటాడు కదా ప్రకాష్ రాజ్ 2 years అవుతుంది దేవర సంద్రంకి వెళ్ళి అని. సో తను మిస్ అవుతాడు. ఇంకా మొత్తానికి అయితే క్లియర్ గా అర్థం అవుతుంది బైరా దేవరాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దానికోసం అని దేవర కొడుకు బైరా మీద రివెంజ్ తీర్చుకోవడం. చూడాలి ఎంత ఎంగేజింగ్ గా చూపించారు అనేది. ఇంకా డ్రామా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రామా ఫండ్ అయితే సినిమా చాలా బాగుంటుంది. మోస్ట్లీ ట్రైలర్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది కనిపిస్తుంది. అది మనకు ఈ వాటర్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటికి విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కొంచెం కష్టమే ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వాటర్ సీక్వెన్స్ లో రావడం అనేది, ఎక్సెప్ట్ కొన్ని షార్ట్స్. బట్ మూవీలో మొత్తం ఎలా ఉంటుందని గమనించాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. సాంగ్స్, ఎన్టీఆర్ అండ్ జాన్వీకి లవ్ ట్రాక్, దేవర ఇంకా దేవర సన్ కి ఇంట్రోస్, మధ్యలో ఎలివేషన్స్, ఇంకా వీటితో పాటుగా సముద్రంలో ఉన్న సీన్స్ కోసం అయితే చాలా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ షార్ట్ గురించి అన్నాను కదా, ఈ సీన్ వచ్చేటప్పుడు మాత్రం ఎందుకో థియేటర్ మాత్రం పేలుతుంది అని అనిపిస్తుంది. ట్రైలర్ అయితే కొంత మిక్స్డ్ గా ఉన్న మూవీలో స్టఫ్ ఉంటుందని అనుకుంటున్నా నేనైతే. ఐ హోప్ కొరటాల నాట్ డిసప్పాయింట్ us దిస్ టైం. నేనైతే ఆచార్య మూవీ అయితే చూడలేదు. ఇంకా ఈ కర్స్ ఉంది కదా రాజమౌళి గారితో తీసి దాని తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ ఫెయిల్ అవుతుందని, ఇది ఎంటర్ బ్రేక్ చేస్తానని అనుకుంటున్నా. మరి ఈ మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నాకైతే. సో ఇదండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ చేయండి.